హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాల్టి క్లాస్లో డైలీ యాక్టివిటీస్కు ఏ వర్బ్ను యూజ్ చేయాలి, ఈ వాక్యాలు అనేటివి ఏ సెంటెన్స్లో ఉంటాయి అనేది తెలుసుకోబోతున్నాం. డైలీ యాక్టివిటీస్కు అంటే డైలీ చేసే పనులకు ఈ డూ డస్ అనే హెల్పింగ్ వర్బ్స్ను వాడాలి. ఈ డూ డస్ అనే హెల్పింగ్ వర్బ్స్ ఏ సెంటెన్స్కు వస్తాయి? S1 వాక్యాలకి వస్తాయి కదా. సో డైలీ చేసే పనులకు S1 వాక్యాలలో రాయాలి. అర్థమైందా లర్నర్స్? S1 వాక్యాలు రాయాలంటే డూ డస్ అనే హెల్పింగ్ వర్బ్స్ని యూజ్ చేస్తారు. ఈ డూ డస్ అనే హెల్పింగ్ వర్బ్స్, ఈ డూ అనే హెల్పింగ్ వర్బ్ V1 వర్బ్లో దాగి ఉంటుంది, ఈ డస్ అనే హెల్పింగ్ వర్బ్ V5 వర్బ్లో దాగి ఉంటుంది అని తెలుసు కదా మీకు. ఎవరైనా తెలుసుకోకుండా ఉన్నట్టయితే ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాను, ఆ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ డూ అనే హెల్పింగ్ వర్బ్ ఏ సబ్జెక్ట్కు యూజ్ చేస్తారు అనంటే, సబ్జెక్ట్ ఫస్ట్ పర్సన్ సింగులర్, ఫస్ట్ పర్సన్ ప్లూరల్, సెకండ్ పర్సన్ సింగులర్ అండ్ సెకండ్ పర్సన్ ప్లూరల్, థర్డ్ పర్సన్ ప్లూరల్స్కి మాత్రమే ఈ V1 వర్బ్ డూ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేస్తారు కదా. ఈ డస్ అనే హెల్పింగ్ వర్బ్ ఓన్లీ థర్డ్ పర్సన్ సింగులర్స్కి మాత్రమే యూజ్ చేస్తారు. అర్థమైందా లర్నర్స్? ఈ డైలీ చేసే పనులకు డైలీ యాక్టివిటీస్ అంటే, నేను ప్రతిరోజు స్కూల్కి పోతాను, ప్రతిరోజు తింటాను, ప్రతిరోజు పొద్దున్నే లేస్తాను, రాత్రి 9 పడుకుంటాను, డైలీ నేను 7 సీరియల్ చూస్తాను, 12 గంటలకి షో చూస్తాను అంటే ప్రతిరోజు మనం చేసే ఉంటాయి చూడండి, అలాంటి వాటిని డైలీ యాక్టివిటీస్ అంటారు. ప్రతిరోజు నేను వాకింగ్కి వెళ్తాను, ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేస్తాను, ప్రతిరోజు యోగా చేస్తాను అని అంటూ ఉంటాం కదా. అవన్నీ ప్రతిరోజు చేసే పనులే కదా, క్రమం తప్పకుండా చేసే పనులను డైలీ యాక్టివిటీస్ అంటారు. అలాంటి వాక్యాలను S1 వాక్యాల్లో రాస్తారు. S1 వాక్యాలు రాయాలంటే ఈ డూ డస్ అనే హెల్పింగ్ వర్బ్స్ని యూజ్ చేస్తారు. అర్థమైందా లర్నర్స్? డైలీ యాక్టివిటీస్ రాయాలంటే S1 వాక్యాలలో రాస్తారు. ఇప్పుడు డైలీ యాక్టివిటీస్కు ఎగ్జాంపుల్స్ చూద్దాం. నేను ప్రతిరోజు స్కూల్కి పోతాను. నేను ప్రతిరోజు స్కూల్కి పోతాను అనేది ఇక్కడ S1 వాక్యం అవుతుంది. ఎలా అవుతుంది అంటే, పోతాను అనేది డైలీ జరుగుతుంది. పోతాను అంటే ఇప్పుడు పోతూ లేను, నిన్న పోయాను కాదు, ఇంకా అది రిపీటెడ్గా జరుగుతూనే ఉంటుంది, ప్రతిరోజు చేసే పని అది. సో ఇలాంటి వాక్యాలన్నీ S1 వాక్యాలలో రాయబడతాయి. నేను ఇంగ్లీష్లో ఏమంటారు? ప్రతిరోజు ఇంగ్లీష్లో ఏమంటారు? ఎవ్రీడే. స్కూల్కు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? టు ద స్కూల్. మార్కెట్కి వెళ్ళేటట్టయితే టు ద మార్కెట్. కాలేజ్కు వెళ్ళేటట్టయితే టు ద కాలేజ్. పోతాను అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? గో అనే V1 వర్బ్తో అంటారు. S1 వాక్యాలకన్నిటికీ V1 V5 వర్బ్స్ని యూజ్ చేస్తారు కదా. సబ్జెక్ట్ బట్టి గో వాడాలా, లేకపోతే గోస్ వాడాలా, లేదా డూ అనే హెల్పింగ్ వర్బ్ వాడాలా, డస్ అనే హెల్పింగ్ వర్బ్ వాడాలా అనేది డిసైడ్ అవుతుంది. ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇక్కడ V1 వర్బ్, గో అనే V1 వర్బ్ని యూజ్ చేశారు. ఈ గోలోనే డూ అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంటుంది. డూ ప్లస్ గో ఈక్వల్స్ టు గో అవుతుంది. తెలుసు కదా లర్నర్స్ మీకు. డూ ప్లస్ గో ప్రెజెంట్ వర్బ్ ఈక్వల్స్ టు గో అనే వర్బ్ V1 వర్బ్ అవుతుంది. ఫైనల్గా ఈ వాక్యం ఇంగ్లీష్లో రాసినట్టయితే ఐ గో టు ద స్కూల్ ఎవ్రీడే అని అవుతుంది. ఇక్కడ ప్రతిరోజు రాస్తే రాయొచ్చు, లేకపోతే లేదు. ఎందుకు అనంటే ఇవి డైలీ చేసే యాక్టివిటీస్ కాబట్టి, డైలీ స్కూల్కి పోతాం కాబట్టి మీరు రాస్తే రాయవచ్చును, లేకపోతే లేదు. ఇక్కడ ప్రతిరోజు అని మీనింగ్ వస్తుంది. ఐ గో టు ద స్కూల్ ఎవ్రీ డే. లేదా కాలేజ్కి పోతున్నట్టయితే ఐ గో టు ద కాలేజ్ ఎవ్రీడే. మార్కెట్కి వెళ్తున్నట్టయితే ఐ గో టు ద మార్కెట్ ఎవ్రీడే అని అనవచ్చును. ఇక్కడ S1 వాక్యాలు అంటే ఏమిటి? వెంటనే చేసే పనులకు కూడా ఈ S1 వాక్యాలను యూజ్ చేస్తారు. లర్నర్స్ మీకు తెలుసు కదా, వెంటనే చేసే పనులకు కూడా ఈ S1 వాక్యాలను యూజ్ చేస్తారు. నెక్స్ట్ జరిగే పనులకే, వెంటనే చేసే పనులకే కాకుండా డైలీ యాక్టివిటీస్కి కూడా S1 వాక్యాలని యూజ్ చేస్తారు అని గుర్తుపెట్టుకోండి.
నేను ప్రతిరోజు పాలు తాగుతాను. నేను ఇంగ్లీష్‌లో ఏమంటారు? ఐ. ప్రతిరోజు అనేదాన్ని ఇంగ్లీష్‌లో ఏమంటారు? ఎవ్రీడే. పాలుని ఇంగ్లీష్‌లో ఏమంటారు? మిల్క్. తాగుతాను అనేదాన్ని ఇంగ్లీష్‌లో ఏమంటారు? డ్రింక్. అంటే ఉదయాన్నే తాగుతున్నట్టయితే ఇన్ ద మార్నింగ్ అని మీరు యూజ్ చేసుకోవచ్చును. పొద్దున సమయంలో, మార్నింగ్ సమయాల్లో నేను ప్రతిరోజు పాలు తాగుతాను అనే వాక్యం ఇంగ్లీష్‌లో రాస్తే ఐ డ్రింక్ మిల్క్ ఇన్ ద మార్నింగ్ ఎవ్రీడే. ప్రతిరోజుని ఎవ్రీడే అని రాసుకోవచ్చు. వాక్యం వెనకలైనా రాసుకోవచ్చు, ముందరైనా రాసుకోవచ్చు. ఎవ్రీడే ఐ డ్రింక్ మిల్క్ ఇన్ ద మార్నింగ్ అని అయినా అనవచ్చును. మిల్క్ ప్లేస్లో ఆబ్జెక్ట్ మీరు ఏదైనా యూస్ చేసుకోవచ్చును. బూస్ట్ అనైనా యూస్ చేయొచ్చును, కోల్డ్ కాఫీ, టీ, ఏదైనా సరే, గ్రీన్ టీ. అలా మీరు ఏది చేస్తారో మార్నింగ్ సమయాల్లో మీరు ఏదైతే తాగుతారో ఆ విషయాన్ని చెప్పాలంటే ఈ ఆబ్జెక్ట్ రూపంలో మీరు ఏదైనా చేంజ్ చేసుకోవచ్చును. అర్థమైందా లర్నర్స్? అంటే మీరు డైలీ చేసే, ఇక్కడ నేను ప్రతిరోజు పాలు తాగుతాను అనే కాదు, మీరు డైలీ ఏ వర్క్ చేస్తారో, ఏ పని అయితే చేస్తారో అవి అన్నీ కూడా ఇలా చెప్పవచ్చును అని ఉదాహరణలుగా చెప్తున్నాను. అర్థమైందా లర్నర్స్? వారు ప్రతిరోజు జిమ్కి పోతారు. వారు ఇంగ్లీష్లో ఏమంటారు? ప్రతిరోజు ఇంగ్లీష్లో ఏమంటారు? డైలీ లేదా ఎవ్రీడే. జిమ్కి అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? జీవైఎం. ఐ కాదు ఇక్కడ, జీవైఎం, జిమ్. పోతారు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? గో అని అంటారు. ఫైనల్గా ఈ వాక్యం ఇంగ్లీష్లో రాస్తే దే గో టు జిమ్ ఎవ్రీడే లేదా దే గో టు జిమ్ డైలీ. ఈ డైలీ అనే పదం ఇక్కడైనా వాక్యం ఫ్రంట్ సైడ్ అయినా రాయొచ్చు, లాస్ట్లో అయినా రాసుకోవచ్చును. ఇక్కడ గో అనే V1 వర్బ్లో డూ అనే హెల్పింగ్ వర్బ్ కూడా దాగి ఉంటుంది. అతడు ప్రతిరోజు గుడికి పోతాడు. అతడు ఇంగ్లీష్లో ఏమంటారు? హీ. ప్రతిరోజు ఇంగ్లీష్లో ఏమంటారు? ఎవ్రీడే. గుడికి అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? టు ద టెంపుల్. పోతాడు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? గోస్ అనే V5 వర్బ్ వస్తుంది. ఎందుకు అనంటే హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇక్కడ V5 వర్బ్ యూజ్ చేస్తారు. గోకు V5 వర్బ్ ఏమిటి? గోస్ అవుతుంది. అతడు ఈవినింగ్ సమయాల్లో పోతే ఇన్ ద ఈవినింగ్ అని అనవచ్చును. మార్నింగ్ సమయాల్లో పోతే ఇన్ ద మార్నింగ్ అని అనవచ్చును. ఆఫ్టర్నూన్ పోతే ఇన్ ద ఆఫ్టర్నూన్ అని అనవచ్చును. అర్థమైందా లర్నర్స్? ఫైనల్గా ఈ వాక్యం ఇంగ్లీష్లో రాస్తే హీ గోస్ టు ద టెంపుల్ ఇన్ ద ఈవినింగ్ ఎవ్రీడే లేదా ఎవ్రీడే హీ గోస్ టు ద టెంపుల్ ఇన్ ద ఈవినింగ్ అని అయినా అనవచ్చును. ప్రతిరోజు ప్లేస్లో ఎవ్రీడేనే కాకుండా డైలీ అని కూడా యూజ్ చేయవచ్చును. డైలీ హీ గోస్ టు ద టెంపుల్ ఇన్ ది ఈవినింగ్ అని అయినా అనవచ్చును. లేదా అతను మార్కెట్కి వెళ్ళేటట్టయితే హీ గోస్ టు ద మార్కెట్ ఇన్ ది ఈవినింగ్. బయటికి వెళ్ళేటట్టయితే హీ గోస్ టు అవుట్ ఇన్ ద ఈవినింగ్. అంటే ఈవినింగ్ సమయాల్లో అతను బయటికి వెళ్తాడు అని అర్థం. అది ప్రతిరోజు అరుస్తుంది. అది ఇంగ్లీష్లో ఏమంటారు? ఇట్. ప్రతిరోజు ఇంగ్లీష్లో ఏమంటారు? ఎవ్రీడే లేదా డైలీ. అరుస్తుంది అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? బాక్స్. ఇక్కడ ఇట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి V5 వర్బ్ యూజ్ చేస్తారు. బార్క్కి V5 వర్బ్ ఏమి? బాక్స్ అవుతుంది. సో ఈ వాక్యం ఫైనల్గా ఇట్ బాక్స్ అవుతుంది. డైలీ ఇట్ బాక్స్ అని అయినా అనవచ్చును, ఇట్ బాక్స్ డైలీ అని అయినా అనవచ్చును. ఆమె నేల మీద ప్రతిరోజు పడుకుంటుంది. ఆమెను ఇంగ్లీష్లో ఏమంటారు? షీ. నేల మీద అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఆన్ ద ఫ్లోర్. ప్రతిరోజు ఇంగ్లీష్లో ఏమంటారు? డైలీ లేదా ఎవ్రీడే. పడుకుంటుంది అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? స్లీప్స్ అనే V5 వర్బ్తో అంటారు. ఎందుకంటే ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి V5 వర్బ్ని యూజ్ చేస్తారు. స్లీప్కు V5 వర్బ్ ఏమవుతుంది? స్లీప్స్ అవుతుంది. సో ఈ వాక్యం ఇంగ్లీష్లో రాస్తే డైలీ షీ స్లీప్స్ ఆన్ ద ఫ్లోర్ లేదా ఎవ్రీడే షీ స్లీప్స్ ఆన్ ద ఫ్లోర్ అని అయినా అనవచ్చును. ఆమె నేల మీద కాకుండా మంచం మీద పడుకుంటున్నట్టయితే షీ స్లీప్స్ ఆన్ ద కాట్ అని అనవచ్చును. S1 వాక్యాలు హ్యాబిట్స్ చెప్పడానికి. హ్యాబిట్స్ అంటే ఏంటి? అలవాట్లు, దినచర్యలుగా ప్రతిరోజు క్రమం తప్పకుండా చేసే పనులను ఉంటాయి చూడు, అలాంటి వాక్యాలు చెప్పడానికి కూడా ఈ S1 వాక్యాలను యూజ్ చేస్తారు. అర్థమైందా లర్నర్స్? హ్యాబిట్స్కు, డైలీ యాక్టివిటీస్కు, అలాగే అలవాట్లకు, దినచర్యలకు కూడా ఈ S1 వాక్యాలను యూజ్ చేస్తారు. S1 వాక్యాలు రాయాలంటే V1 V5 వర్బ్స్ని యూజ్ చేస్తారు కదా, ఆ V1 V5 వర్బ్స్లోనే డూ డస్ అనే హెల్పింగ్ వర్బ్స్ కూడా దాగి ఉంటాయి. ఇంకా ఈ డూ డస్ అనే హెల్పింగ్ వర్బ్స్ ఏ వాక్యాలకు ఏం చెప్పడానికి ఉపయోగిస్తారు అని అంటే యూనివర్సల్ ట్రూత్స్ అండ్ సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ చెప్పడానికి కూడా ఈ డూ డస్ అనే హెల్పింగ్ వర్బ్స్ని యూజ్ చేస్తారు. యూనివర్సల్ ట్రూత్స్ అండ్ సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ అంటే ఏంటి? ప్రపంచ సత్యాలు అండ్ ప్రకృతి నిజాలు చెప్పడానికి కూడా
ఈ డూ డస్ అనే హెల్పింగ్ వర్బ్స్ని యూజ్ చేస్తారు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ప్రతిరోజు సూర్యుడు తూర్పుననే ఉదయిస్తాడు కదా. సో అలాంటి యూనివర్సల్ ట్రూత్ అండ్ సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ చెప్పడానికి ఈ డూ డస్ అనే హెల్పింగ్ వర్బ్స్ని యూజ్ చేస్తారు. సూర్యుడు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? సన్. ఉదయిస్తాడు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? రైజెస్. సన్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇక్కడ రైజెస్ V5 వర్బ్ యూజ్ చేసాము. ఈ రైజెస్లోనే డస్ అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంటుంది. డస్ ప్లస్ రైజెస్కు V1 వర్బ్ ఏమవుతుంది? రైజ్ కదా. డస్ ప్లస్ రైజ్ ఈక్వల్స్ టు రైజెస్ అనే V5 వర్బ్ అవుతుంది. తూర్పున అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఇన్ ది ఈస్ట్. అర్థమైందా లర్నర్స్? ఇన్ ది ఈస్ట్. సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్ అవుతుంది. సూర్యుడు పడమటన అస్తమిస్తాడు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్. అర్థమైందా లర్నర్స్? ఇలా యూనివర్సల్ ట్రూత్ చెప్పడానికి కూడా ఈ డూ డస్ అనే హెల్పింగ్ వర్బ్స్ V1 V5 వర్బ్స్ని యూజ్ చేస్తారు. భూమి తన చుట్టూ తానే తిరుగుతుంది. భూమిని ఇంగ్లీష్లో ఏమంటారు? ద ఎర్త్. తిరుగుతుంది అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? రొటేట్స్. ఇక్కడ ద ఎర్త్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి సబ్జెక్ట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు V5 వర్బ్ని యూజ్ చేస్తారు. ఈ రొటేట్స్లోనే డస్ అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంటుంది. డస్ ప్లస్ రొటేట్ ఈక్వల్స్ టు రొటేట్స్ అవుతుంది. తన చుట్టూ తానే అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? అరౌండ్ ఇట్ సెల్ఫ్ అని అంటారు. ఫైనల్గా ఈ వాక్యం ఇంగ్లీష్లో రాస్తే ద ఎర్త్ రొటేట్స్ అరౌండ్ ఇట్ సెల్ఫ్ అవుతుంది. భూమి తన చుట్టూ తానే తిరుగుతుంది అని అర్థం. నీరు మరుగుదల 100 డిగ్రీల సెల్సియస్ వద్ద నీరు మరుగుతాయి అని అర్థం. వాటర్ బాయిల్స్ అట్ 100 డిగ్రీ సెల్సియస్. నీరుని ఇంగ్లీష్లో ఏమంటారు? వాటర్. మరుగుదలని ఇంగ్లీష్లో ఏమంటారు? బాయిల్స్. ఖచ్చితంగా 100 డిగ్రీల సెల్సియస్ దగ్గరే కాబట్టి ఇక్కడ అట్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేశారు. ఖచ్చితంగా 100 డిగ్రీ సెల్సియస్, ఇంకా అటు కాదు ఇటు కాదు, ఖచ్చితంగా అని చెప్పడానికి ఈ అట్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తారు. నీరు పైన నూనె తేలుతుంది. నీరుని ఇంగ్లీష్లో ఏమంటారు? వాటర్ అని అంటారు. పైన ఇంగ్లీష్లో ఏమంటారు? ఆన్. నూనెని ఇంగ్లీష్లో ఏమంటారు? ఆయిల్. తేలుతుంది అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఫ్లోట్స్. ఇక్కడ ఆయిల్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి నేమ్ కాబట్టి ఇక్కడ ఫ్లోట్స్ అనే V5 వర్బ్ని యూజ్ చేశారు. నీరు పైన అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఆన్ వాటర్. ప్రిపోజిషన్ అంటే ఏమిటి? ఆబ్జెక్ట్కి ముందరగా యూజ్ చేసేది ఈ ప్రిపోజిషన్. సో ఆన్ అనే ప్రిపోజిషన్ వాటర్కి ముందరగా యూజ్ చేశారు. ఫైనల్గా ఈ సైంటిఫిక్ ట్రూత్ ఏమవుతుంది ఇంగ్లీష్లో వచ్చేసరికి? ఆయిల్ ఫ్లోట్స్ ఆన్ వాటర్ అని అవుతుంది. ఆయిల్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. ఫ్లోట్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. ఈ ఫ్లోట్స్లోనే డస్ అనే హెల్పింగ్ వర్బ్ దాగి ఉంటుంది. డస్ ప్లస్ ఫ్లోట్ ఈక్వల్ టు ఫ్లోట్స్ అవుతుంది. ఆన్ వాటర్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. పక్షులు గాలిలో ఎగురుతాయి. పక్షుల్ని ఇంగ్లీష్లో ఏమంటారు? బర్డ్స్. గాలిలో అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఇన్ ద స్కై లేదా ఇన్ ద ఎయిర్ కదా. ఆకాశంలో గాల్లో అంటే జనరల్గా ఏమంటారు? ఆకాశంలో అని అంటాం కదా. సో ఇక్కడ ఇన్ ద స్కై లేదా ఇన్ ద ఎయిర్ అని అనవచ్చును. ఎగురుతాయి అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఫ్లై. ఇక్కడ బర్డ్స్ అనేది థర్డ్ పర్సన్ ప్లూరల్ కాబట్టి థర్డ్ పర్సన్ ప్లూరల్ వచ్చినప్పుడు ఏ వర్బ్ని యూజ్ చేయాలి? V1 వర్బ్ని యూజ్ చేయాలి. సో ఇక్కడ ఫ్లై అనేది V1 వర్బ్ అవుతుంది. గాలిలో అనేదాన్ని ఇన్ ద స్కై అని అంటారు. ఫైనల్గా ఈ వాక్యం ఇంగ్లీష్లో రాస్తే బర్డ్స్ ఫ్లై ఇన్ ద స్కై అవుతుంది, లేదా బర్డ్స్ ఫ్లై ఇన్ ద ఎయిర్ అని కూడా అనవచ్చును. ఇక్కడ ఒకవేళ ఫర్ సపోజ్ పక్షులు కాకుండా ఒకటే సింగిల్గా పక్షి అయితే, బర్డ్ అయితే ఇక్కడ V5 వర్బ్ని యూజ్ చేస్తారు. ఫ్లై ప్లేస్లో V5 వర్బ్ని యూజ్ చేస్తారు. ఫ్లైకి V5 వర్బ్ ఏమవుతుంది? ఫ్లైస్ అవుతుంది. బర్డ్ ఫ్లైస్ ఇన్ ద స్కై అవుతుంది. అర్థమైంది లర్నర్స్? ఇప్పుడు థర్డ్ పర్సన్ ప్లూరల్కి థర్డ్ పర్సన్ సింగులర్కి డిఫరెన్స్ అర్థమైంది కదా. థర్డ్ పర్సన్ ప్లూరల్స్ వచ్చినప్పుడు V1 వర్బ్ని యూజ్ చేస్తారు. థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు V5 వర్బ్ని యూజ్ చేస్తారు.
మనిషి ఒక జంతువుకు చెందినవాడు. మనిషిని ఇంగ్లీష్లో ఏమంటారు? హ్యూమన్. ఒక జంతువుకు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? టు యానిమల్. చెందినవాడు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? బిలాంగ్స్ అని అంటారు. హ్యూమన్ బిలాంగ్స్ టు యానిమల్ అని అవుతుంది. హ్యూమన్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది, ఎందుకంటే మనిషి ఒకడే కాబట్టి. ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. సింగులర్స్ వచ్చినప్పుడు V5 వర్బ్ని యూజ్ చేస్తారు కనుక ఇక్కడ బిలాంగ్స్ అనే V5 వర్బ్ని యూజ్ చేశారు. టు అనిమల్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఇదే విధంగా యామ్, ఈజ్, ఆర్ అనే హెల్పింగ్ వర్బ్స్ కూడా వాడాలి. డైలీ యాక్టివిటీస్కు డూ, డస్ అనే హెల్పింగ్ వర్బ్స్ ఎలా అయితే యూజ్ చేస్తారో అదేవిధంగా యామ్, ఈజ్, ఆర్ అనే బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్స్ హెల్పింగ్ వర్బ్స్ని కూడా వాడవచ్చును. ఎలా అనంటే మనిషి ఒక జంతువు అంటే మనిషి ఒక జంతువుగా ఉన్నాడు అని అర్థం. మనిషిని ఇంగ్లీష్లో ఏమంటారు? హ్యూమన్. ఒక జంతువు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? యాన్ యానిమల్. ఉన్నాడు ఇంగ్లీష్లో ఏమంటారు? ఈజ్ అనే బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్తో అంటారు కదా. ఫైనల్గా ఈ వాక్యం ఇంగ్లీష్లో రాస్తే హ్యూమన్ ఈజ్ యాన్ యానిమల్ అవుతుంది. దేవుళ్ళు అందరూ ఒక్కటే అంటే దేవుళ్ళు అందరూ ఒక్కటిగా ఉన్నారు అని అర్థం కదా. దేవుళ్ళు అందరూ అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఆల్ గాడ్స్. ఒక్కటే అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? సేమ్ లేదా వన్ అని కూడా అనవచ్చును. ఇక్కడ దేవుళ్ళు అనేది సబ్జెక్ట్ అనేది ప్లూరల్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ని బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ని యూజ్ చేశారు కదా. ఆర్ అంటే ఏమిటి? ఉన్నారు, ఉన్నాము, ఉన్నవి అవన్నీ తెలుగు మీనింగ్స్ ఆర్కు అవుతాయి. సో ఇక్కడ దేవుళ్ళు అందరూ ఒక్కటిగా ఉన్నారు అని అర్థం కాబట్టి ఇక్కడ ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ని యూజ్ చేశారు. ఫైనల్గా ఈ వాక్యం ఇంగ్లీష్లో రాస్తే ఆల్ గాడ్స్ ఆర్ సేమ్ లేదా ఆల్ గాడ్స్ ఆర్ వన్ అని అయినా అనవచ్చును. క్రూర జంతువులు హానికరము. క్రూర జంతువులు హానికరముగా ఉన్నవి అని అర్థం. సో ఇక్కడ క్రూర జంతువులు అనేది ప్లూరల్ కాబట్టి ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేస్తారు. హానికరముని ఇంగ్లీష్లో ఏమంటారు? డేంజరస్. క్రూర జంతువులు ఇంగ్లీష్లో ఏమంటారు? వైల్డ్ అనిమల్స్. ఇక్కడ సబ్జెక్ట్ అనేది థర్డ్ పర్సన్ ప్లూరల్ కాబట్టి ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేస్తారు. హానికరం ఇంగ్లీష్లో ఏమంటారు? డేంజరస్ అని అంటారు. ఫైనల్గా ఈ వాక్యం ఇంగ్లీష్లో రాస్తే వైల్డ్ అనిమల్స్ ఆర్ డేంజరస్ అని అవుతుంది. అర్థమైందా లర్నర్స్? ఈ విధంగా ఈ డూ, డస్, యామ్, ఈజ్, ఆర్ అనే హెల్పింగ్ వర్బ్స్ను డైలీ యాక్టివిటీస్కు ప్రతిరోజు చేసే పనులకు క్రమం తప్పకుండా చేసే పనులకు కూడా ఇలా కూడా వాడతారు ఈ హెల్పింగ్ వర్బ్స్ను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please subscribe to Learn with Nandu channel for more videos. Thank you.